హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు లగ్జరియస్ ప్రాజెక్ట్‌తో మీ ముందుకు రావడం జరిగింది. అండ్ రెడీ టు మూవ్ ఇన్ 2 అండ్ 3 బీహెచ్‌కే ఫ్లాట్స్. ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ అండ్ ప్రైస్ యొక్క డీటెయిల్స్ అండ్ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా ఫుల్ లెంగ్త్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్‌లో అండ్ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినట్లయితే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ అనేది వితిన్ 1 మినిట్స్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రాజెక్ట్ అనేది మనకి 1 ఎకర్‌లో డెవలప్ చేశారు. గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు అండ్ 2 అండ్ 3 బీహెచ్‌కే ఫ్లాట్స్ ఇక్కడ రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్‌లో ఉన్నాయి. అండ్ ఏదైతే మనం చూపిస్తున్నామో ఇదొచ్చేసి మనకి ప్రగతి నగర్ కాలనీ, ఉప్పల్ మేడిపల్లిలో ఉంటుంది. అండ్ వరంగల్ హైవే రోడ్ నుంచి కేవలం 500 మీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఆల్రెడీ మంచి కాలనీలో, పీస్‌ఫుల్ లొకేషన్‌లో, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అండ్ కనెక్టివిటీ దగ్గరుండి, ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్స్ ఎవరైతే చూస్తున్నారో స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనము ఈ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి 1480 ఫ్లాట్ అనేది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తున్నాము. ఈ ఫ్లాట్ 3 బిహెచ్కే తో రావడం జరిగింది. అండ్ ఫ్లాట్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ మనకి 6.5 ఫీట్ టు 7 ఫీట్ ఉన్నటువంటి కారిడార్ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉందండి. సో ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఫ్లాట్ అని మనం మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తున్నాము. అండ్ మెయిన్ డోరు చౌకోట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. 100% టేక్ వుడ్తో చేయించినటువంటి డోర్ అనేది క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ వెరీ బిగ్ సైజ్ ఫ్లాట్ అండి ఇది. 1480 సైజులో ఉంటుంది అండ్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 3 బిహెచ్కేతో రావడం జరిగింది. అండ్ ఈ ఫ్లాట్ అనేది విత్ ఇంటీరియర్ తోటి మోడల్ ఫ్లాట్ కింద రెడీ చేయడం జరిగింది. అండ్ మీకు ఇక్కడ ఎంటీ ఫ్లాట్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇంటీరియర్ అంతా మీరే చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఈ ఫ్లాట్లో ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్పేసియస్గా ఉన్నటువంటి హాల్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఆపోజిట్లో చూసుకున్నట్లయితే మనకి బాల్కనీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో బాల్కనీ నుంచి బయట వైపు చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్గా కనిపిస్తుంది. ఫుల్గా రెసిడెన్షియల్గా డెవలప్ అయినటువంటి ఏరియాలో ఈ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేయడం జరిగింది. అండ్ బాల్కనీ ఏరియా చూసుకున్నట్లయితే మనకి చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ సెక్యూరిటీ పర్పస్లో ఇక్కడ ఉన్నటువంటి గ్రిల్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఈ ఫ్లాట్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి మోడల్ ఫ్లాట్ రెడీ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఎక్సలెంట్ ఇంటీరియర్ వర్క్ చేయించారు. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకు ఒకటి షెల్ఫ్లతోటి ఉన్నటువంటి కబోర్డ్ ఇక్కడ చేయించడం జరిగింది. అండ్ కబోర్డ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ కిచెన్ చూపిస్తున్నాను. ఓపెన్ కిచెన్ దగ్గర ఉన్నటువంటి పూజా రూమ్ కవర్ చేస్తున్నాము. పూజా రూమ్ అనేది చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ పూజా రూమ్ అనేది మనకి కంప్లీట్ ఒక రూమ్ లాగా అరేంజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు, ఇక్కడ ఉన్నటువంటి విండో అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్, ప్లాట్ఫామ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేశారు. యూటిలిటీ ఏరియా అనేది ఎక్సలెంట్గా ఇవ్వడం జరిగింది. అండ్ వెరీ స్పేసెస్గా రావడం బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. అండ్ వెరీ స్పేసియస్గా ఉన్నటువంటి బెడ్రూమ్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి డ్రెస్సింగ్ టేబుల్ కవర్ చేస్తున్నాము. అండ్ వెంటిలేషన్ రావడానికి మనకు ఒక మంచి సైజ్ విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్స్ అన్ని క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఎక్సలెంట్గా చేయించినటువంటి కబోర్డ్స్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఈవెన్ కలర్ కాంబినేషన్ చాలా నీట్గా చేయించడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. అటాచ్డ్ వాష్రూమ్ అనేది స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు, షవర్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఈ బెడ్రూమ్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. నీట్గా ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. ఇటువైపు వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ సైజ్ పరంగా చూసుకుంటే చాలా స్పేసెస్ అనే రావడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి కబోర్డ్స్ అన్ని క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు. అండ్ షవర్ ప్రొవైడ్ చేశారు. వాష్ బేసిన్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఎల్ఈడి లైట్స్ తోటి ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి గెస్ట్ బెడ్రూమ్ కవర్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ కవర్ చేయడం జరుగుతుంది. కామన్ వాష్రూమ్లో వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు, వాల్కి టైల్ స్టిక్ చేశారు. అండ్ ఇక్కడ షవర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో వాడినటువంటి మెటీరియల్ ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్ అండ్ 100% రెడ్ బ్రిక్స్తో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ రివర్స్ శాండ్తో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ చాలా మంచి సైజెస్లో ఇక్కడ ఫ్లాట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అవుతుంది. సో గెస్ట్ బెడ్రూమ్లో ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్స్ అన్ని క్లియర్గా కవర్ చేస్తున్నాము.
అండ్ గెస్ట్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ లొకేషన్ హైలైట్స్ మాట్లాడుకున్నట్లయితే వరంగల్ హైవే రోడ్ నుంచి కేవలం 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్కి ఇది 5 to 10 మినిట్స్లో రీచ్ అవుతాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పోచారం ఐటీ కారిడార్కి ఇది 5 to 10 మినిట్స్లో రీచ్ అవుతాము. అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే మనకి సేజ్ ఇంటర్నేషనల్ స్కూలు, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లైక్ మల్టీప్లెక్స్ మాల్స్ అండ్ హాస్పిటల్స్ అండ్ పెట్రోల్ బంక్స్ ప్రతి ఒక్కదానికి దగ్గరలో ఉంటుందండి. సో వెరీ గుడ్ లొకేషన్లో ఉంటుంది. అండ్ ఈ ప్రాజెక్ట్లో కేవలం 75 ఫ్లాట్స్ తోటే ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేయడం. టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఏదైతే మనకి ఫ్లైఓవర్ కనిపిస్తుందో ఇది వచ్చేసి ఎలివేటర్ కారిడార్కి సంబంధించినటువంటి ఫ్లైఓవర్. అండ్ పక్కన చూసుకున్నట్లయితే ఫుల్గా రెసిడెన్షియల్గా హౌజెస్ కన్స్ట్రక్షన్ అయ్యాయి అండ్ చాలామంది లివింగ్ ఉంటున్నారు. అండ్ కనెక్టివిటీ ప్రకారంగా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇటువైపు బ్యాక్ సైడ్ గమనించినట్లయితే మనకి చాలా పెద్ద ఫారెస్ట్ ఉందండి. ఇది వచ్చేసి మనకి సిపిఆర్ఐకి సంబంధించినటువంటి ఫారెస్ట్ 1000 ఎకర్లో ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్లో అండ్ ఇక్కడ ఫ్లాట్స్ కొనుక్కుంటే మనకి ఎలాంటి పొల్యూషన్ డిస్టర్బెన్స్ ఉండదండి. అండ్ సౌండ్ డిస్టర్బెన్స్ ఉండదు. పీస్ఫుల్ ఏరియా అండ్ మంచి ఏరియా అండ్ కనెక్టివిటీ ప్రకారంగా చాలా బాగుంటుంది. ఒకసారి ఫ్లైఓవర్ వర్క్ కంప్లీట్ అయిందంటే మనం ఇక్కడ నుంచి మనం ఉప్పల్ మెట్రోకి కేవలం 5 మినిట్స్లో రీచ్ అవుతాము. అండ్ ఇక్కడ నుంచి మనం పోచారం ఐటీ క్యాంపస్కి ఇది కేవలం 5 to 10 మినిట్స్లో రీచ్ అవుతాము. అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే మనకి సేజ్ ఇంటర్నేషనల్ స్కూలు అండ్ ఇక్కడ దగ్గరలో చూసుకుంటే మనకి మల్టీప్లెక్స్ మాల్స్ అండ్ డీమార్ట్ అండ్ సూపర్ మార్కెట్లు అండ్ బస్ కనెక్టివిటీ అండ్ సో అన్ని విధాలుగా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము కిందకి వెళ్ళేసి ఈ బిల్డింగ్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తూ ప్రైస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ వెబ్సైట్ టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైకి వచ్చేసి కన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ వరంగల్ హైవే రోడ్లో ఎలివేటర్ కారిడార్కి సంబంధించిన వర్క్ నడుస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్ అంతా క్లియర్గా చూపించడం జరుగుతుంది. అండ్ ఫుల్గా రెసిడెన్షియల్గా డెవలప్ అయినటువంటి ఏరియాలో ఈ ప్రాజెక్ట్ అన్నది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ పక్కన ఏదైతే కనిపిస్తుందో ఇదంతా వచ్చేసి మనకి ఫారెస్ట్కి సంబంధించిన ఏరియా అండి. సిపిఆర్ఐకి సంబంధించినటువంటి ఫారెస్ట్ ఏరియా. సో ఈ ప్రాజెక్ట్లో ఫ్లాట్స్ కొన్న వాళ్ళకి ఇక్కడ లివింగ్ ఉంటున్న వాళ్ళకి ఎలాంటి పొల్యూషన్ డిస్టర్బెన్స్ ఉండదండి. చాలా బాగుంటుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో మంచి ఫ్రెష్ ఎయిర్ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కనెక్టివిటీ ప్రకారంగా అయినా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నియర్ బై చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అండ్ సినిమా మాల్స్ ఉన్నాయి అండ్ హాస్పిటల్స్ ఉన్నాయి అండ్ ప్రతి ఒక్కదానికి దగ్గరలో ఉంటుంది. ఉప్పల్ రింగ్ రోడ్కి అండ్ ఉప్పల్ మెట్రోకి ఇది 5 to 10 మినిట్స్లో రీచ్ అవుతాము. అండ్ పోచారం ఐటీ క్యాంపస్కి అండ్ ఐటీ కారిడార్కి 5 to 10 మినిట్స్లో రీచ్ అవుతాము. కిందకి వెళ్ళేసి బిల్డింగ్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తూ పార్కింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తూ ప్రైస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి మోడల్ ఫ్లాట్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా క్లియర్గా కవర్ చేసుకొని ప్రాజెక్ట్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ అనేది మనకి 1 ఎకర్లో కన్స్ట్రక్ట్ చేస్తారు అండ్ టోటల్గా 75 ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్రాజెక్ట్లో మనకి మెయిన్ ఎంట్రన్స్ ఇస్తున్నారు అండ్ ఎగ్జిట్ ఇస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ముందున్న రోడ్ వచ్చేసి 30 feet రోడ్ అండి. 30 feet రోడ్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం పార్కింగ్ ఏరియా కవర్ చేసి పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రైస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాజెక్ట్లో ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ చుట్టూ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు అండ్ వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్రాజెక్టుకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఈ ప్రాజెక్ట్లో కంప్లీట్గా మనకి సోలార్ ఫెన్సింగ్ తోటి కాంపౌండ్ వాల్ డెవలప్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎవెన్యూ ప్లాంటేషన్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఎక్సలెంట్ డ్రైవేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనం మధ్యలోకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ ఏందన్నది క్లియర్గా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ లో భాగంగా ఇక్కడ ఏదైతే మనకి ఓపెన్ ప్లేస్ ఉందో ఈ ఓపెన్ ప్లేస్ లో మనకి బ్యాడ్మింటన్ కోర్ట్ వస్తుంది. సో బ్యాడ్మింటన్ కోర్ట్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇటు నెక్స్ట్ చూసినట్లయితే మనకి కిడ్స్ ప్లే ఏరియా ఇక్కడ ఆల్రెడీ డెవలప్ చేయడం జరిగింది. కిడ్స్ ప్లే ఏరియా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఎమ్యూనిటీస్ చూసుకున్నట్లయితే మనకి జిమ్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు, మల్టీపర్పస్ హాల్ ప్రొవైడ్ చేస్తున్నారు, కిడ్స్ ప్లే ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు, 24/7 సెక్యూరిటీ ఉంటుంది. ప్లే ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇటువైపు ఒక లిఫ్ట్ రావడం జరిగింది అండ్ లిఫ్ట్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ లో 3 ప్లేస్ లో మనకి ఇక్కడ లిఫ్ట్ ఏరియా ప్రొవైడ్ చేశారు. రేటు గురించి మాట్లాడుకున్నట్లయితే 5100 ఫర్ ఎస్ఎఫ్టీ కోడ్ చేస్తున్నారు అండ్ నో జిఎస్టీ. ఎమ్యూనిటీస్ కి 6 lakhs కోడ్ చేస్తున్నారు. సో స్క్రీన్ పైన వస్తున్న సేల్స్ మేనేజర్ నెంబర్ కాల్ చేసి ప్రాజెక్ట్ అనేది విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.